దేవుడి నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రైజ్ లార్డ్. ప్రభువారు మనతో స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనము ప్రభు దృష్టికి తగ్గించుకునే వారంగా ఉండాలి, అప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడంట. ఎందుకు ప్రభు దృష్టికి తగ్గించుకునే వారంగా ఉండాలి అని అంటే, ఈ అధ్యాయం 5వ వచనంలో 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమంటుంది? వ్యాకులు పడి దుఃఖపడి ఏడుడి, మీ నవ్వుదురు దుఃఖమునకు మీ ఆనందమును చింతకును మార్చుకునండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి. అంటే లోకస్తులు, లోకంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ పరిస్థితిని బట్టి మనం అలా ఉండాలి. వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు మనం కూడా దుఃఖంతో ఉంటాం. వాళ్ళు నవ్వుతూ ఉన్నప్పుడు మనం నవ్వుతూ ఉంటాం. అంటే వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు మనం నవ్వాలని కాదు, వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు మనం కూడా దుఃఖంతో ఉంటాం. వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళతో ఏడుపుగా ఉండడం. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో వాళ్ళని విశ్వాసంలో కట్టడానికి కూడా ఉంటుంది. 8వ వచనంలో కూడా ఉంటుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునండి, దిమాంసుకులారా, మీ హృదయమును పరిశుద్ధపరచుకునండి. ప్రభువారు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడంటే, ప్రభు వద్దకు మనం వెళ్తే ఆయన మన యొద్దకు వస్తాడు. మనం పాపకు సంబంధమైన ఆలోచనలు, పాపకు సంబంధమైన క్రియలతో మనం ఉన్నాం అనుకోండి, మనం శుభ్రం చేసుకోలేం. మన చేతులు కడుక్కున్నంత మాత్రం మనం దేవునికి పరిశుద్ధంగా ఉన్నట్టు కాదు. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మన హృదయాన్ని ఆయన దృష్టికి పరిశుద్ధపరచుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రతి విషయంలో తగ్గించుకునే హృదయం ఇస్తాడు. అవునా కదా? మోషే గారు దేవునితో చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయన తిడతాడు. దేవుని ప్రజలే, వాళ్ళు ఆయనకి ఇష్టానుసారంగా లేనప్పుడు మోషే గారికి దేవుడే చెప్తాడు, ఈ ప్రజల్ని ఇక్కడితో నాశనం చేస్తాను, నిన్ను బట్టి నేను కొత్త జనాంగం లేపుతానంటే మోషే గారు అడ్డుపడతారు. కానీ మోషే గారు మాత్రం ఒక్కసారిగా రివర్స్ అవుతాడు. ఏమని రివర్స్ అవుతాడు? నేను వీళ్ళు ఎంత విశ్వాసంలో నడిపిద్దామన్నా వీళ్ళు విశ్వాసంతో ఉండట్లా, వీళ్ళని ఇక్కడితో నాశనం చేసేద్దాం అని వెళ్ళినప్పుడు ఆయన ప్రభు దృష్టిగా ఆయన హెచ్చించుకోవాలనుకున్నప్పుడు మోషేని వెంటనే హోల్డ్ చేశాడు దేవుడు. ఈరోజు ప్రభువారు మనం ఎవరికి తీర్పు తీర్చేవారు ఉండకూడదు. ఎవరికి ఇక్కడ 11వ అధ్యాయంలో కూడా 4వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఉంటుంది, సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడుకుడి, తన సోదరునికి విరోధంగా మాట్లాడి తన సోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చినట్లా ధర్మశాస్త్రము నెరవేర్చువాడు కాక న్యాయమును విధించువాడవైతివి. ఇక్కడ ప్రభువారు స్పష్టంగా చెప్తున్నది, మనం ప్రభు దృష్టికి తగ్గించుకునే వాళ్ళగా మనం ఉండాలంటే ఫస్ట్ మనం ఒకరికొకరు తీర్పు తీర్చే వాళ్ళగా ఉండకూడదు. అంటే ఎందుకు తీర్చకూడదు? ఎందుకు మనము తగ్గించుకునే స్వభావంతో అందరినీ నార్మల్ వేలో చూసుకోవాలి అని అంటే, ప్రభువే తీర్పు తీర్చాడు. ఏ ఒక్కడు అన్యాయం చేయని వారు కాదు. మనం ఏదో ఒక విషయంలో అన్యాయం చేసిన వాళ్ళమే, ఏదో ఒక విషయంలో దేవునికి ఇబ్బందికరంగా జీవించిన వాళ్ళమే. కాబట్టి ఈరోజు ప్రభు దృష్టికి మనం తగ్గించుకుంటే ఆయన మనల్ని హెచ్చించాడు. వాక్యమే సెలవిస్తుంది కదా, తాను తగ్గించుకునే వాడు హెచ్చించబడతాడు. తనంతటగా తాను తగ్గించుకోవాలి. ఇక్కడ ప్రభు దృష్టికి మనం తగ్గించుకోవాలనుకుంటున్నాడు యాకోబు గారు చెప్తున్నారు. కాబట్టి మనం ఏ పరిస్థితుల గుండా మనల్ని హెచ్చించుకొని, ఏ పరిస్థితుల గుండా దేవుడి నామానికి అవమానకరంగా మనం జీవించకుండా ఉందుము గాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవ, కృపమయ, దయగలిగిన రాజా, రక్షకని కొందనాలు, స్తోత్రాలు దేవా. ఈరోజు ప్రభా మీరు వాక్యం ద్వారా మాతో స్పష్టంగా చెప్పారు ప్రభా. ప్రభు దృష్టికి మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభా. అయ్యా, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం ప్రభా. మీరే మమ్మల్ని హెచ్చించగలడు, సముద్ర శక్తివంతుడు రాజా. ఈరోజంతా నీ కృపతో, ఉదయంన నీ వాత్సల్యంతో, నీ బాహుల్యంతో మమ్మల్ని నడిపించండి. మీ కృపా వాత్సల్యాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. ఈరోజంతా నీ కృపా జ్ఞానాన్ని మాకు దయచేయండి దేవా. అయ్యా, ప్రభు దృష్టికి మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి ఉండడానికి సహాయం చేయండి. తగ్గించుకునే స్వభావం మాకు దయచేయండి. ఎవరిని తీర్పు తీర్చేవారంగా కాకుండా
ప్రభా ఎవరు ఏ విధంగా ఉన్నారో, ఈ లోక సంబంధమైన వారు ఏ విధంగా ఉన్నారో వాళ్ళని చూసి వాళ్ళ ప్రకారంగా కొన్ని విషయాల్లో మేము ఆ విధంగా లోబడే తత్వాన్ని మాకు దయచేయండి ప్రభా. నీ నామాన్ని హెచ్చించబడాలంటే ప్రభా మేము తగ్గించబడాలి. అటు కృపని జ్ఞానాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు రాజా. నీ చిత్తమైతే ప్రభా ఈ రోజంతా నీ కృపావాత్సల్యంతో మాకు తోడుగా నీడిగా ఉండండి. జ్ఞానం కలిగిన ఆత్మను మాకు దయచేసి కృపలో జ్ఞాపం చేసుకుని నీ ప్రియులు వాక్యం ఆలకిస్తుండగా ప్రతి ఒక్కరి హృదయాలని మీ నామంలో అయా వారిని తట్టండి. వాళ్ళకి మీ కృపగల నాస్తం దయగల నాస్తం తోడుగా నీడిగా ఉంచమని ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.